2024-25 ఏడాదికి 42,31,00,00,000 రూపాయల గ్రాస్ ప్రాఫిట్ను సాధించామన్నారు నల్గొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డీసీబీ చైర్మన్ ఖంబం శ్రీనివాసరెడ్డి. మొత్తం 2,850 కోట్ల వ్యాపారం జరిగిందని, ఇది గతేడాదితో పోల్చితే 550 కోట్ల రూపాయల అధికంగా నికరాన్ని పెంచుకున్నట్లని తెలిపారు. గతేడాదితో పోల్చితే నిరర్థక ఆస్తుల విలువను 1.85% నుంచి 1.38% తగ్గించుకున్నట్లు వివరించారు. గతేడాదిలో 100 కోట్ల డిపాజిట్లు అదనంగా సేకరించామన్నారు. 614 కోట్ల క్రాప్ లోన్లు, 623 కోట్ల బంగారు నగలపై రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. 2024-25 అన్ఆడిటెడ్ ప్రకారం, అంటే ఆడిట్ అయితే ఈ మంత్లో ఆడిట్ అయితే ఎగ్జాక్ట్లీ ఫిగర్స్ వస్తాయి. అన్ఆడిటెడ్ అంటే ఈరోజు వరకు నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా వచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారంగా మనము 2023-24లో 30 కోట్ల లాభాల్లో ఉంటే ఈరోజు 2024-25లో 42,31,00,000 రూపాయలు మనము ప్రాఫిట్ పొందడం జరిగింది. అంటే సుమారు 12,31,00,000 రూపాయలు పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం డీసీబీ బ్యాంకు లాభాల బాటలో నడిచిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే 2023-24లో 2,300 కోట్ల టర్నోవర్ ఉంటే ఈ సంవత్సరం 2024-25లో 2,850.81 కోట్లు, అంటే సుమారు 550.81 కోట్ల రూపాయలు లోనింగ్లో కూడా మనం పెంచుకోవడం జరిగింది. అంటే మొత్తం మనం 3,000 కోట్ల టర్నోవర్కు రీచ్ కావాలనే యొక్క డీసీబీ బ్యాంకు పెట్టుకున్నటువంటి టార్గెట్లో భాగంగా మనం ఒక 150 కోట్లకు దగ్గరలో ఉన్నాం. మనము ఆల్మోస్ట్ 3,000 కోట్లు వితిన్ 1-2 మంత్స్లో రీచ్ అవుతామనే నమ్మకం కూడా మాకున్నది. అలాగే ఎన్పిఏ పర్సెంటేజ్ వచ్చేసే వరకు ఎన్పిఏ లాస్ట్ టైం 1.85 ఉంటుండే, అది ఈ సంవత్సరం 1.38 తగ్గి 0.47 తగ్గుదల జరిగింది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.